ఎవర్రా కరెక్ట్ టైం కి ఫోన్ చేస్తారు? హలో, ఎవరులా? ఎవరో కానీ మాట్లాడేది వినిపిస్తలేదు. జరైనా కేస మా సబ్స్క్రైబర్లతో మాట్లాడేది ఉంది, చాలా ముచ్చట్లు మాట్లాడేది ఉంది. అలా జరైనా కేస పెట్టేది. ఓ పెంటక్క, ఎంతసేపు మాట్లాడుకుంటా కూర్చో పెంటక్క, నీకైతే ముచ్చట అంటే పానం తల్లి. పెట్టే ఫోన్. మనోళ్ళందరూ మన పెంటక్క వీడియో ఎప్పుడు వస్తా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. నువ్వేమో గిట్లా మాట్లాడతావు అమ్మ ఫోన్ లో. పెట్టేస్తున్న చెల్లి. నమస్కారం అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. ఇంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనోళ్ళందరికి గిట్లనే సపోర్ట్ చేయరులా. ముందు ముందు మీకోసం మంచి కంటెంట్ వీడియోలు తీసుకొస్తాం. అయితే మేడం ముందుగా మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద బెల్ సింబల్ ఉంటుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. అవునులా, మనోళ్ళు కింద కామెంట్లు ముద్దుగా పెడతారు. వీటికి రిప్లై ఇస్తుంటే మా సొంత మనుషులతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సరే కానీ ఇలాంటి వీడియో ఏందో మనోళ్ళకి చెప్పక్క జరా. ఇలాంటి వీడియో ఏంటంటే, నిన్ననేమో పెంక కాడ కూర్చొని తల్లిగారింటికి పోతే అమ్మతో నెట్టేట ముచ్చట పెడతారు, అది జరిగింది కదా. ఇలానేమో సంక్రాంతి ముగ్గులేసుడు, కారం అప్పలు చేసుడు ఇవన్నీ చూపిస్తాం. ఇక చూస్తారు పదండి. ఏమో పిల్లలు చల్లగా ఉండ నిన్న నుంచి తలుపుతురు ఎమ్మటి కారం అప్పలు చెయ్యి అమ్మమ్మ, కారం అప్పలు చెయ్యి అనేదో చేసినగా బిడ్డ. ఒకసారి తిని చూడు ఎట్టున్నాయో, ఉప్పు కలిసిందా కలవలేదా? ఓయమ్మ గంపని ఇండ చేసినాక తిని చూడంటే వేండే, ఒకటో రెండో చేసినప్పుడు చెప్పాక ఇప్పుడు చెప్తావు. ఆయన నీ చేతను ఎత్త చేసిన కమానే ఉంటది. అగోనే మళ్ళీ వచ్చిన పిల్లగా ఏం కావాలి? కారమప్పలు చేసినాక రమ్మంటివి నాకు చేసినావుగా కదా రెండు. మళ్ళీ ఇవి కూడా దేవుని దగ్గర పెట్టామంటవా ఏంది? ఇవి దేవుని దగ్గర ఏం పెట్టలేదు నాయన, తీసుకొని తిను. ఎమ్మరుకులు పెట్టాక ముందుగాట నీ పానమంతా వీటి మీదే ఉంది కదా నాయన. అవునే, ఇంటికి కారమప్పలు అంటే ఇష్టం. ఏ పండుగ వచ్చిన కారమప్పలు చెయ్యే, కారమప్పలు నా ఎంబడి కలుగుతాడేమ్మా. నాకేమో నచ్చిపాడు కాదు ఇవి. ఇలా నాయన ఈయన ఇలా తాత ముద్దుగానే తింటారే, గడికి ఇన్ని తెచ్చుకుంటారు తింటారు. అవు బిడ్డ, కమ్మగా ఉంటాయి. ఇంత పూదిని ఎక్కువ వేయాలి, కలమాకు ఎక్కువ వేయాలి, కమ్మగా ఉంటాయి బిడ్డ. కర్రం అంటే బియ్యం పిండిలు ఇంకేం కలపొద్దు, అచ్చం బియ్యం పిండి పట్టించి వేస్తే కమ్మగా అవుతాయి. ఇంకా అమ్మమ్మ నువ్వు పల్లీలు వేయలేదా అని? మా అమ్మ అయితే పల్లీలు వేసేస్తుంది, నువ్వేమో శనగపప్పు వేసి చేసినట్టు అమ్మ. ఏం కమ్మగా ఉంటాయో ఉండయో. ఓ అమ్మో, గిపిల్లగానికి ఏమేరక పల్లీలు వేస్తే కమ్మగా ఉంటాయి అని చూస్తే ఆధారం చేస్తుంటే ఏమో నాయన మీ అమ్మ ఎంత కమ్మగా చేస్తుంది, నాకు అంత కమ్మగా చేయరాదు. తింటే తిను, లేకపోతే మేము తింటాం. గాని పిల్లగాడు ఋషులు దూరాడతాడు, ఋషులు. ఓ తీసుకుపోతా అమ్మకి, అక్క గుడి పో. అవు కన్నయ్య అత్తమ్మ ఏం చేస్తుంది చూసినావా ఇంట్లో? అత్తమ్మ నా పండుకుందామమ్మ. అగో చూసినావా బిడ్డ, దానికి నిద్ర అంటే పానమమ్మ. వయమ్మ ఏం పంతది అట్లా పంత తల్లి. ఏడుపా నాన్నే పెడుతుంది పంతది. లేచినాక మెల్ల చేసుకుంటా అత్తమ్మ, ఏం తప్పిపోయేది ఉంది అంటది. ఏమనంటే కష్టమా మామతోని. ఏమంటది ఇక, ఏమనద్దు. కొయ్యాలి రేపు కూడలు ఎట్లరు ఒక మాట అంటే పడుతుర్రా, మళ్ళా రివర్స్ మనల్ని అంటుర్రమ్మా. సప్పుదాకుటూకు ఇక ఈ పండుగ అమ్మగారించుకోలేదన్న కోపం ఇంటుందా ఆమెకు. ఈ ఆడపిల్లలు వచ్చి పని అంతా ఆమెకే పెట్టిరని ఎంత ఫీల్ అవుతుందోనేయో. ఫోన్ తీ పండుకొని, మేము ఇవన్నీ అయిపోయినాక ఇవన్నీ గిన్నెలు తోమేసి పండుకున్నాం తీ. సరే తీ బిడ్డ, ఈ ఆడపిల్లలకు బాధనే తప్పదు. అమ్మగారింటికి వస్తే ఇక నిమ్మలంగా పండుకుందాం, ఇంట్లో అత్తగారింటికి చేసి వచ్చినాం కదా అని అనుకొని వస్తారు. ఇక తీరా ఇడికి వచ్చినాక అమ్మ వేసే పనులను చూసి బాగా అనిపించి తలా ఒక చెయ్యేస్తారు. ఇక అవు బిడ్డ గిట్లనే ఉండాలి, వద్ద మడదలకు ఆశించుకోకుండా పని చేసుకోవాలమ్మా. అమ్మగారింటికి వస్తే మళ్ళా వాళ్ళు నోటి నుంచి ఒక మాట రావద్దమ్మా మీ మీద. అవే నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, కానీ మా ఆడపిల్లుంది బర్రెకే ఉంటది. మాదొక్క పని ముట్టదు. మా ఇంటికి వస్తే ఎంత సుఖంగా పడుతుంది అంటే అంత సుఖంగా పడుతుంది. ఇక పిల్లల్ని కూడా నా మీద చేసి పెడుతుంది. మంచి అకర్పికలు లేని ఆమె లెక్క పంటది. ఇక ఆమె ఎన్ని రోజులు ఉంటే అలా మగవాడు అన్ని రోజులు ఉంటాడేమ్మా మా ఇంటి కాడనే. నాకు యాస్ వచ్చి పాడైతుంది. అలా బట్టలు విండలేక చావాలి, మస్తు మాపుతారేమ్మా. ఇక అయితే మా అనుకొని పని చేయాలి బిడ్డ. ఇక యాస్ట్ పడద్దు అత్తగారింటి కాడ. అయ్యో రేపు పండుగ కదా బిడ్డ, జర రేపు డబ్బున లేవురమ్మా. జర పుణ్యం అవుతుంది గాని నేను ఆకిలోకి సాంసాలు పెడతా గానీ మెల్లేసి ముగ్గులు వేయరంతే. కలర్లు వదిన కొనుక్కొస్తుంది, పొద్దుగాల పోయి ఊళ్ళకి పోయి కొనుక్కొస్తుంది గానీ జర ముగ్గులు వేయరమ్మ. మళ్ళీ అందరు ఆకింట్ల పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు వాళ్ళ బిడ్డలు వచ్చి. ఇక మీరు కూడా వర్షాలుగా పెద్ద పెద్ద వర్షరమ్మ, ముద్దు కొడితే 3 రోజులు అట్నే ఉంచుదాము. అవునే, పచ్చి మీద ముగ్గు వేస్తే చెవిర కుట్టుంటది, 3 రోజులైనా సరే ఉంటది. అవే ముగ్గులు మేమెందుకు వేయాలే, వదినకు రావా? వదిలేయంగా మేము ఎప్పుడు చూడలే, వదిన ఏమని రాదు. ఏ దానికి రావమ్మా, చక్కగా రావు గతి. ఇప్పుడు ముగ్గులే 2-3 రోజు 2-3 తిప్పుతుంటది. ఇక దానికి ముగ్గులు రావమ్మా. జరా మీరు పెద్ద పెద్ద చేస్తారు ఎయ్యరు. ఆయన పిల్లగాన్ని చూసుకుంటానికి ఏం టైం ఉండదు. ఇక వంట చేసి పెడతామేమో కానీ మీరు లేచి ముగ్గులు వేయరా, ఏం పని చేయకురి. నేనే వంట గింట అంతా చేసి పెడతా మీకు. సరే సరే, ఇవన్నీ లోపల పెట్టు సుజాత. ఓ అక్క, పొద్దుగల లెక్క చలి పెడుతుంది, ఇట్లా బయటికి పోయి ముగ్గులేదాము. అందరు ఇంకింత పొడుగు వారుస్తారు అంటున్నాము. ఇంత పొద్దుగల ఏ ముగ్గులు
వచ్చింది ఇల్లు ఇవ్వనట్టు పోయి ముగ్గేస్తుందా ఏంది? పావేమో పోయేదంతా మళ్ళీ అందరు ఆకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే మన ఆకిట్లో చిన్నగా ఉంటే ఇక మన అమ్మ ఏం లేదు ఇక తిట్టనే తిడుతుంది. నా బిడ్డలుండి తండ్రిగా లేవనే లేవలేదు ఇంకా అమ్మ అయితే పందికి చెప్తుంది దావేమ్మ వేసొద్దాము ఏ ముగ్గేదాం చెల్లే. ఓ అక్క నాకైతే ముగ్గులు దా చిన్నప్పటి నుంచి నువ్వే వేసేది ఇప్పుడు నువ్వే నేను కలర్లు నింపుతా గాని ఎప్పుడు నన్ను వేయమంటవేందే మీ ఇంటి కాడ ఎట్లా వేస్తావు? అవు గాని బక్క మొద్దు ఇంకా లేవలేనట్టుంది ఆకిలుకి చల్లింది గాని ఏది ముగ్గే వస్తలే. ఓ బక్క మొద్దు ఉన్నవా ఇంట్లో జర బయటికి వెళ్ళు. ఏందమ్మా పిలిచిరు పోయమ్మ మీరేనా బాగుర్రా అమ్మ ఎప్పుడొచ్చిర్రు? పిల్లలు బాగుర్రా మీ అత్త కూడా అందరు బాగుర్రా అమ్మ? బాగున్న మొద్దు ఏ కాలమై విలువ వచ్చి ఇంకా బయటికి వెళ్తలేవు అని చూస్తున్నాము. నిన్న సంధి కలుగుతున్న మొద్దు మా అమ్మ బట్టి బక్క మొద్దుని రమ్మని టైం పాస్ అయితే లేదు పెంక కాడ కూర్చున్నామా అని రమ్మంటే దాని నుంచి కూడా పిల్లలు రావచ్చు అది కూడా పెంక కాడ కూర్చుందో ఏమో కొరియా అని తీసుకురాలేవద్దు నిన్ను. ఏది మరి పిల్లలు సుఖాన్ని వచ్చిందా ఇంకా లేవలేనట్టుంది అమ్మ బయటకు వెళ్తలేదుగా. ఊరికి చల్లినా మరి ముగ్గు ఎవరేస్తారు అమ్మ బయటకు వెళ్తలేదు నీ బిడ్డే. ఏడ మమ్మీ నా బిడ్డ రానే రాలేదు నా బిడ్డ గురించి చెప్పిన కాదు గాని రాలేదమ్మా పండుగ రాజు అని ఫోన్ చేస్తే రానే రాలేదు నా బిడ్డ అసలు బిడ్డ ఎవ్వరికి ఉండొద్దమ్మా. ఎందుకు వదినట్టు అట్లా అంటున్నావు? సుకన్య అత్తగారు మంచోళ్ళ దొరికిరుగా ఎందుకు పంపించారు? అత్తగారు మంచోళ్ళగా నా బిడ్డవే మంచిది కదమ్మా. బంగారము ఒప్పుకున్నంత పెట్టలేదని దాని కోపం ఉంది మా మీద. ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది తల్లి ఎవ్వరికి ఉండొద్దమ్మా ఇసొంటి బిడ్డే. ఇక ఒకదాన్నే ఉన్న మా తల్లిదండ్రులకు నాకు పెట్టకుంటే ఇంకోరు పెడతారు అని ఆలోచించాలగా. దానికి ఎప్పుడు దిగుతుంది మా మీద. ఎన్నడూ ఫోన్ చేసి అమ్మ తిన్నగా చేసిరని ఎన్నడూ ఫోన్ చేసి మాట్లాడదు వచ్చి చూసిపోదు. ఇక ఫోన్ వద్దే ఇక దాని గురించి చిన్నప్పటి నుంచి మాకు తెలుసాయి కానీ ఇక దాని గురించి ఆలోచించుకుంటా ఊసోకు ఏది ఊకో నేను వేస్తా కానీ ముగ్గు మీదే ఆకలి పెద్దగా ఉంది అమ్మాయి ఎంతసేపు పడుతుందో ముగ్గు వేస్తందుకు నేనే వచ్చిరా ముగ్గు వేస్తా తీయది. సరే సరే అక్క ఏం ముగ్గు వేస్తున్నావే నాకు ఎక్కడ అర్థమైతలేదు ఆ ముగ్గు పాడగాను. ఏ ముగ్గు అంటే వేందే నీకు ముగ్గులు రావు పాడు రావు కానీ ఏం ముగ్గు వేస్తున్నావు అంటున్నావు అమ్మా? ఎప్పుడు సుక్కల ముగ్గు వేసి వేసి బోరు కొడుతుంది అందుకే డిజైన్ నేర్చుకొని వచ్చినా నేను అదే వేస్తున్నా. నువ్వు మూసుకొని కలర్ వేయి. అవురా ఎట్లా కొడతలేదు ఏ ముగ్గమ్మా అది అట్లేస్తుంది. అయ్యో కలర్ లేచి పెడితే ముద్దు కొడుతుంది. నువ్వు సపరేట్ అట్లా మూసుకొని కలర్ లేయి. సరే సువర్ణ నువ్వు వంగి వంగి నడుములు గుంజుతాయి బిడ్డ చెల్లెని ఏమనేదా నువ్వు కలర్ నింపుకొని వేసిన దానికి. అవ్వక్క నువ్వు కలర్ నింపుకొని పెద్ద ముగ్గు వేస్తావు అమ్మకి అంతా నింపని నా శాతగా తల్లి వదిన ఇంటికాడ ఏదో చిన్న ముగ్గు వేసి వస్తా పాటు. అవు మమ్మీ నువ్వేతురా ఇది పని శాతగా వదినే ఏ పని చెప్పినా గిట్నే తప్పించుకుంటది. చిన్నప్పటి నుంచి నా మేడం ఇచ్చే పెడుతుంది పని అంతా. నువ్వు సపరేట్ టూకొని కలర్ లేయి. మళ్ళీ అమ్మ వచ్చి ఏ కాలమై బిడ్డ మీరు ముగ్గులు ఏవైతే ఇంకా అయిపోలేదా అని తింటది. సపరేట్ అయ్యి అమ్మ నేను ఇంట్లో పోయి పని చేసుకుంటా మమ్మీ ఏ పని అన్యం ఉంది తెరను ముగ్గు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏం కాదమ్మా ఎవరు చూసేది ఉంది మా ఇంటి కాడ. సరే పో పని చేసుకోపో ఇక మా ముగ్గు వేసి ఊరుకునుడే మా పై మా ఇంటి కాడ మా అమ్మ మా వద్ద వేసి పెడతారు. మా పిల్లలు తానాలు చేపించి నేను తానాలు చేసి తినుడే ఇక మా పని. ఇక చూడే నా ముగ్గు ఎంత ముద్దుగుందో చూడు ఎంతకు మళ్ళీ. నా ముగ్గు కంటే ఏం ముద్దుగుండటి నీ ముగ్గు. ఒకసారి ఎంకకు తిరిగి మాట్లాడే నా ముగ్గును చూసి మాట్లాడు నువ్వు. ఇది వావ్ బాగుందక్క ఏడ నేర్చుకున్నావు నీకు అప్పుడు ఇంత పెద్ద రాకపోతుండే గానీ పట్నంలో ఉన్నోళ్ళు పట్నం తీరే వేస్తారేమో అన్ని పనులు ముద్దు వేసినవే ముగ్గు. ఇది నీ ముగ్గు చూడాని వసని ఏ ముగ్గు ఇది ముగ్గు పాడుగాను గిట్లేసినవు అసలు ముగ్గు తీరున్నా అదే ఇది బక్క ముద్దు వేసుకున్న ముద్దుగా అందం కొట్టాలి ఇంటి ముందు ఏ ముగ్గు వేసినవే పాడయి గిట్లేస్తేవి ఆకులంతా ఖరాబ్ చేస్తేవి. ఏమైంది అమ్మాయి ముగ్గుకు ముద్దుగానే ఉంది నాకు వచ్చినట్టు వేసిన. నేను వేస్తేనే నువ్వు కలర్ లే అంటే పని దొంగదాన్ని పని తప్పించుకుంటాందుకు అంత పెద్దదానికి కలర్లు ఎవడేస్తాడా అని గిట్టక ముగ్గేస్తే పండు అని వచ్చేస్తుంది. ఏమన్నా చందం ఉండే అగో మా నాకిలు ఎట్లుంది ఇలాకి ఎట్లుంది చూడు ఎదురుగా ఆకిలు గిట్లుంటే ఎట్లుంటే చెప్పు. ఎవరైనా చూసినా ఏమనుకుంటారు ఇక బక్క ముద్ద ముగ్గులు రానట్నే వాళ్ళ పిల్లలు ఎంత ముద్దు వేసుకురానన్నారా ఆమె గడ్డిస్తాను చేసినావు నువ్వు. ఏడ గిట్నే చేస్తావే పని దొంగ శాతం నువ్వు. అట్లా తీయమ్మ బాగా వస్తాడు ఎవరంప అవే బాగా వచ్చేసరికి ఇక తయారై ఉండాలి లేకపోతే గిట్లు పిచ్చిలో లేక పిల్లల్ని తయారయ్యేది ఏ సోయిండో దీనికి ఇడికి వస్తే అందుకనే తిడతారుపా. ఇక నీ మొగడా నువ్వు ఎట్లున్నా ఏమన్నది తాగుడు ఒక్కటి ఉంటే చాలు నీ మొగనికి కాదు.
ఏం చేయాలి? సగం ఇజ్జత్ పోతుంది దాంతోని. అవ్వరో అమ్మరా అనే వచ్చింది. ఓ బిడ్డ ఇంకా తీరలేదా బిడ్డ? మీ ముగ్గులేసుడు ఇంకెప్పుడు వస్తారా ఇంటికి? పిల్లలకు తానాలు చేపించిన వంట చేసిన ఇక మీరైతే ఇంకా ముగ్గుల కాడనే కూర్చోరమ్మ. ముగ్గులేసుకుంటే కూడా ముచ్చటే, మీకు ముచ్చట ఒడవది తీరదమ్మా అక్క చెల్లెలకు. అవే మరి ఎప్పుడు మాట్లాడుకుంటాను చెప్పు? ఫోన్లు చేసుకొని మాట్లాడేంత తీరుకుంటా అదే మా ఇంట్లో ఉంటే ఎప్పుడు పని పని, పిల్లల్ని చూసుకోవాలి. ఇక పని పని సంసారం ఆలకి అయ్యింది. ఇక మస్తు పనులు ఉంటాయి. గిట్ల టైం ఉంటాదే ముచ్చట పెట్టుకుంటానికి. సరే గాని ఇంట్లోకి వచ్చినాక ముచ్చట పెట్టుకుందరు రవి. ఇక పెద్దల్లుడు చిన్నల్లుడు ఇక అందరు వస్తారేమమ్మ. ఇక తానాలు చేసిందరు రవి. వాళ్ళు రాగానే తిందరు గాని. అవు గాని బక్కమ్మ గంట చిన్న ముగ్గేసిందేమ్రా పండుగ పూట. దానికి రాక నా బాగానే వేస్తుంది కదా రోజు ఇంత పెద్ద ముగ్గులు. ఓయమ్మ బక్కమ్మ వదిలేదే ముగ్గు మన చెల్లిని వేసింది. దానికి పంచాతగా అంది. నేను వేస్తా అంటే వద్దు నన్ను ఏమంటే ఇదే వేస్తాను పోయి వేసి చూడు ఎట్టుంది చూడు ఆ ముగ్గు. మన చూడు ఎట్లుంది ఇలా చూడు ఎట్టుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే బక్కమ్మ ముగ్గులు రావా అని అనుకోరా అని ఒగితే వేసి చూడు. ఇది ఏ చెల్లెకి ఏ పని శాత కాదురా. ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి ఏనే చేయదు నువ్వు చేసినంత. నువ్వేమో మెల్లగా ఓపిక తీసుకొని చేస్తావు. ఆమెకు అంత ఓపిక ఎక్కడిది? కాదే పెళ్లి కాకముందు అంటే గిట్లుండేది. పెళ్లి అయినా మారదా అని చెల్లి ఇంకెప్పుడు మారుతుంది చెప్పు? మన ఇంటికాడ కాబట్టి అట్లా చేస్తుందిరా. నీ మీద రుబాబు చూపిస్తుంది. కానీ అత్తగా ఇంటికాడ గట్టినే ఉంటాది. మారింది కానీ ఇక నీ మీద అట్లా రుబాబు చూపిస్తుంది. ఏమైతుంది గదిగా వస్తావు కానీ వంట ఏమేం చేస్తావే? బగారన్నం వండవా? కోడి కూర వండవా? అగో చూడే దీని పంచాతగాని ముఖం దానికి బగారన్నం కావాలి, కోడి కూర కావాలి, అన్ని కావాలి. మస్తు రుచులతో లాగుతుంది ఇది అప్పసండి. అన్ని ఉన్నాయి కానీ తిందుర్రారురా. ఇక నాకు వచ్చినట్టు ఉన్నాయి కానీ కమ్మగా లేకుంటే రేపు తెచ్చుకొని మీరు వండుకుందుర్రారి. ఇగో గివేనుల్లా ఇయ్యాలటి మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయరు. ఈ వీడియో మస్తు మందికి నచ్చింది అనుకుంటున్నా. ఎన్ని లైక్లు వస్తాయో చూద్దాము. అయితే మరి కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఇంకా మీకోసం ప్రత్యేకంగా ఏదైనా కంటెంట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయరు. 2-3 రోజుల్లో మీకోసం తీసుకొస్తాం.